ఒక్కటి రెండు తరాలు కాదండి బాబు, 3 తరాలు ఈ దేవాలయాన్ని 103 సంవత్సరాలు నిర్మించారంటే అసలు ఎంత అద్భుతమైన శిల్పకళా సంపద ఉండుంటది. హలో సెంచరీస్, ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సెంచరీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేనున్నాను చిక్మంగళూరు రైల్వే స్టేషన్ దగ్గర. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చిక్మంగళూరు బస్ స్టాండ్కి నడిచి వెళ్తున్నాను. ఎందుకో తెలుసా? ఇక్కడ నుంచి బేలూరు 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇప్పుడైతే మనం బేలూరు చెన్నకేశవ స్వామి దేవాలయానికి వెళ్ళబోతున్నాం. అక్కడ శిల్పకళా సంపద అద్భుతం. వెళ్ళి ఆ బేలూరు చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని ఈ రోజు ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మనకిది కర్ణాటకలో మొదటి వ్లాగ్. వీడియో చాలా చాలా బాగుంటది, ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను బేలూరు బస్ స్టాండ్ కి వెళ్తుంటే ఇక్కడ చూడండి అద్భుతమైన గార్డెన్. ఈ చెట్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ చూడడానికి మాత్రం అదిరిపోయింది. తోటలో కొబ్బరి చెట్లు మధ్యలో ఈ మొక్కలు ఏంటో నాకు తెలియదు. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మనం చిక్మంగళూరు రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తే వెనకాల కనిపిస్తుంది కదా బైపాస్, ఆ బైపాస్ మొత్తం బేలూరు రోడ్డే. కాకపోతే నేను బస్ స్టాండ్ కి ఎందుకు వెళ్తున్నానంటే నేను టిఫిన్ తినలేదు. సో మధ్యలో ఎక్కడైనా టిఫిన్ తినేసి బస్ స్టాండ్ కి వెళ్ళిపోయేసి అక్కడి నుంచి బేలూరు బస్ ఎక్కేసి వెళ్ళిపోదామని వెళ్తున్నాను. బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసి శ్రీ విష్ణు హోటల్ అంటుంది. వెనకాల చూస్తున్నారు కదా, ఇక్కడే బిసి పలావ్ తిన్నాను. పర్లేదు, బానే ఉంది. పక్కనే ఉంది బస్ స్టాండ్ కూడా, వెళ్ళిపోదాం పదండి. చూస్తుంటే ఇక్కడ ఒక్క బస్సు కూడా లేదు. ఎవరినైనా బేలూరుకి ఏ బస్సు వెళ్తుందో అడిగి ఎక్కేద్దాం. దేవుడా, క్రౌడ్ ఎంత ఉంది. ఇప్పుడు వీళ్ళందరినీ ఎక్కిచ్చేస్తారా ఏంటి బస్సులో? ఏం చేస్తాం, ఎలాగోలా ఎక్కి నిలబడన్నా వెళ్ళాలి. ఇది ఇప్పుడు బెంగళూరు బస్సేనండి. బెంగళూరు బస్సులే బేలూరుకి వెళ్తాయంట. ఫైనల్ గా బేలూరు బస్ స్టాండ్ కి వచ్చేసానండి. వీళ్ళు బస్ లో కుక్కారా లేకపోతే వాషింగ్ మిషన్ లో కుక్కారా అర్థం కాల. అబ్బా, ఎంత మందిని కుక్కారండి బాబు. అందులోనూ ఆడవాళ్ళు ఫ్రీ బస్ కదా ఇక్కడ. అబ్బా, దారుణంగా ఉంది. కాకపోతే డ్రైవర్లు కూడా మామూలుగా నడపట్ల. ఇక్కడ కొంతమంది దిగారు, మళ్ళీ ఎక్కుతున్నారు చూడండి. ఇదే బస్సులో మొత్తం ఫుల్ అయిపోతుంది. ఇదేనండి బేలూరు బస్ స్టాండ్. ఇక్కడ నుంచి చెన్నకేశవ స్వామి దేవాలయం 800 మీటర్స్ చూపిస్తుంది. సో బయటికి వెళ్ళిపోయేసి మనకు ఆటో ఏది అవసరం లేదు కానీ నడుచుకుంటూ వెళ్ళిపోదాం. హోయసల సామ్రాజ్య విజయ గర్వం. 103 సంవత్సరాలు 3 తరాలు కష్టపడి కట్టిన అద్భుతమైన కళాఖండం. ఇప్పుడు మీరు చూడబోతున్నారు బేలూరు శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం. ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది కదా, అదే శ్రీ బేలూరు చెన్నకేశవ స్వామి దేవాలయం. ఆలయ రాజగోపురం ఎలా ఉందో చూడండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ టికెట్ కౌంటర్ అటువంటిది ఏం లేదనుకుంటా. సైడ్ చెప్పుల స్టాండ్ ఉంది, అక్కడ మనం చెప్పులు పెట్టుకుని లోపలికి వెళ్ళిపోదాం. మనకి స్టార్టింగ్ లోనే జయ విజయలు. దేవాలయం ఎదురుగా ధ్వజస్తంభం. ధ్వజస్తంభం పక్కనే గరుత్మంతుడు. ఇక్కడ మళ్ళీ బలిపీఠం. అదిగోండి దేవాలయం. మనం టెంపుల్ లోకి వెళ్లే ముందు స్టార్టింగ్ లో టెంపుల్స్ ఎలా కట్టాలి అనే దానికి చిన్న టెంపుల్స్ మినియేచర్ చూడొచ్చు ఇక్కడ. దేవుడా, ఏమన్నా కారు చేశారా అసలు. ఈ సైడ్ ఆ సైడ్ 2 సైడ్లు సేమ్ మినియేచర్స్ ఉన్నాయి. వావ్. అసలు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎందుకు ఎత్తాడు? ఈ విషయం అందరికీ తెలిసిందే. మహాశివుడి చేత భస్మాసురుడు ఆ వరం పొందాడు. అందువల్ల మోహిని అవతారం ఎత్తి శ్రీ మహావిష్ణువు ఆ భస్మాసురుడి చేత్తోనే తన తల మీద తనే చేయి పెట్టుకునేలా చేసి భస్మాసురుడిని అంతం చేస్తాడు కదా. అది జరిగింది ఇక్కడే అని చెప్పేసి ఇక్కడ ప్రజలు గట్టిగా నమ్ముతారు. మొదట విష్ణువర్ధనుడు స్టార్ట్ చేస్తే తర్వాత నరసింహ బల్లాలుడు అనే రాజు కంటిన్యూ చేశాడు. చివరికి వీర బల్లాలుడు అనే రాజుతో ఈ దేవాలయం కంప్లీట్ అయింది. అసలు చాలా బాగుంటది నిజంగా. మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. లోపలికి వెళ్ళిపోదాం. మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని ముందు దర్శించుకుందాం. మోహిని అవతారంలో అందమైన అలంకరణతో ఉన్న శ్రీ మహావిష్ణువు దర్శించుకోండి. స్వామి గర్భగుడి ద్వారం దగ్గర ఉన్న ఆర్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ ఆర్ట్ చెక్కిన శిల్పుల పనితనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ దేవాలయాన్ని హోయసల రాజు అయిన విష్ణువర్ధనుడు చోళుల మీద యుద్ధం గెలిచినందుకు విజయనారాయణుడికి అంకితం చేస్తూ దేవాలయాన్ని స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసినప్పుడే హోయసల సామ్రాజ్యంలో తప్ప ఇటువంటి శిల్పాలు ఉన్న ఆలయం ఎక్కడా ఉండకూడదని అనుకున్నాడంట. అందుకే ఇది కంప్లీట్ అవడానికి 103 ఏళ్లు పట్టింది. 3 తరాల రాజులు కష్టపడ్డారు. ఈ దేవాలయాన్ని సోక్ స్టోన్ తో కట్టారు. ఈ రాయి భూమిలో ఉన్నంత సేపే చాలా సాఫ్ట్ గా ఉంటుంది. బయటికి తీసిన కొన్ని రోజులకి స్ట్రాంగ్ గా అయిపోతుంది. అందుకే ఆ రాయి మృదువుగా ఉన్నప్పుడే ఈ శిల్పాలన్నీ చెక్కి ఇంటర్లింక్ సిస్టమ్ తో ఎటువంటి బైండింగ్ మెటీరియల్ లేకుండా
అంటే సిమెంట్ అలాంటివన్నమాట. అటువంటివి లేకుండా ఇంటర్లింక్ అండ్ లాకింగ్ సిస్టమ్ తోనే కట్టారు. అప్పట్లోనే ఎంత టెక్నాలజీయో చూడండి. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నా ఇలాంటివి అయితే అస్సలు కట్టలేరు. మోహిని అవతారంలో ఉన్న స్వామిని దర్శనం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ దేవాలయంలో 48 పిల్లర్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటుంది. ఒకటి వచ్చేసి తామర పువ్వు షేప్ లో, ఒకటి వచ్చేసి డైమండ్ షేప్ లో, ఒకటి వచ్చేసి ఇక్కడ చూడండి టైర్ లాగా ఉంది. ఈ టైర్ షేప్ లో అంటే ఇది మామూలుగా కడియం అనమాట. అలాగే ఇక్కడున్న 48 పిల్లర్స్ మీద బ్యూటిఫుల్ ఆర్ట్ ఉంటది. అవి చూడడానికే 2 hours పట్టద్ది. ఇంకా డిఫరెంట్ డిజైన్లు అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. అలాగే ఇక్కడ మనం హైలైట్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే పైన చూస్తున్నారు కదా సీలింగ్. ఈ సీలింగ్ ని భువనేశ్వరి డిజైన్ అంటారంట. అసలు ఏమన్నా ఉందా? పేపర్ మీద కూడా గీలేమేమో ఇంత అందంగా. ఇలాంటివి భారతదేశంలో 3 మాత్రమే ఉన్నాయంట. మొదటిది ఈ ఆలయంలో, రెండోది సోమనాథపుర కేశవాలయంలో, మూడోది రాజస్థాన్ లో ఉన్న దిల్బారా జైన్ టెంపుల్ లో మాత్రమే ఉన్నాయి. దీనికి కూడా ఇంటర్లింక్ అండ్ లాకింగ్ సిస్టమ్ తోనే నిర్మించారు. ఇందులో త్రిమూర్తుల రిప్రజెంటేషన్ ఉంటుంది. మధ్యలో అబ్జర్వ్ చేస్తే నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి గోర్లతో చంపుతున్నట్టు ఉంటుంది. మెల్లో పేగులు కూడా చూడండి ఎంత డీటెయిలింగ్ తో ఉన్నాయో. చుట్టూ ఉన్న తామర పువ్వులు బ్రహ్మని రిప్రజెంట్ చేస్తాయి. కొంచెం దూరంగా అంటే కొంచెం వెనక్కి వెళ్లి దూరంగా గమనిస్తే ఈ సీలింగ్ మొత్తం శివలింగం ఆకారంలో ఉంటుంది. ఇక్కడే అందమైన శిల్పాలు కూడా ఉంటాయి. ఈవిడ పేరు శాంతలాదేవి, విష్ణువర్ధన్ మహారాజు గారి భార్య, అలాగే మంచి డాన్సర్. వెనకాల డిజైన్ ఒకసారి చూడండి, అది పేపర్ కటింగ్ కాదు, రాతితో చెక్కింది. ఈ శిల్పం పేరు కేశ శృంగార. చూడండి ఎంత జుట్టుందో, 2 చేతులతో పట్టుకొని బిండుతుంది. ఈ శిల్పం పేరు సుముద్ర భాషిని, మాట్లాడే చిలుక. ఆ చిలుక తోక చూడండి నెమల తోకలాగా ఉంటుంది. అలాగే ఈ శిల్పం వేసుకున్న కడియాన్ని రొటేట్ చేయొచ్చంట. ఈ స్తంభం మీద చూడండి నెక్లెస్లు, దాని మధ్యలో గ్యాప్ కూడా ఉంది, మన వేలు కూడా పడతాయి అక్కడ. అబ్బా, ఇంకొంచెం పైకి తలెత్తి చూస్తే అక్కడ చూడండి ఏమన్నా కారు చేశారు అసలు. ఇక్కడ ఇంకో హైలైట్ రొటేటింగ్ పిల్లర్. ఈ స్తంభాన్ని నరసింహ స్తంభం అంటారు. అంతకుముందు ఇది రొటేట్ అయ్యేదంట, కానీ ఇప్పుడు గోపురం దెబ్బతినడం వల్ల ఇప్పుడైతే ఇది రొటేట్ అవ్వట్లేదు. ఈ దేవాలయం మొత్తానికి ఈ స్తంభమే ఇండెక్స్ లాంటిది. దేవాలయం మొత్తం మీద ఉన్న ముఖ్యమైన శిల్పాలన్నీ ఈ స్తంభంలో చాలా చిన్నగా చెక్కుంటాయి. అసలు ఏ ఇన్స్ట్రుమెంట్ వాడుంటారో గానీ సూపర్ అంటే సూపర్. ఇప్పుడు మనం దేవాలయం బయట ఉన్న శిల్పాలని చూద్దాం. ఈ శిల్పాలని మనం 2 parts గా డివైడ్ చేసుకోవాలి. ఒకటి జీవాత్మ, 2 పరమాత్మ. ఆలయం ముందు పక్క జీవాత్మ అంటే మనుషుల జీవన విధానం గురించి చెక్కబడి ఉంటుంది. రెండోది పరమాత్మ, ఆలయం వెనక పక్క భగవంతుడి గురించి చెక్కబడి ఉంటుంది. ఆలయ ఎంట్రన్స్ లో ఒక చిన్న పిల్లాడు సింహాన్ని చంపుతున్నట్టుంది కదా, ఇదే హోయసల రాజ్యానికి సింబల్. హోయా అంటే చంపడం, సలా ఆ చిన్న పిల్లాడి పేరు. అతని వల్లే హోయసల వంశం వచ్చిందని చెప్తారు. ఆలయంలోకి ప్రవేశించే ద్వారం దగ్గర గరుత్మంతుడు, పైన నరసింహస్వామి ఉంటారు. ఆ పక్కన మనం గమనించుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఆ పక్కన సర్కిల్స్ ఉన్నాయి కదా, వాటిల్లో కనిపిస్తాయి. ఇటువంటి శిల్పాలు ఆలయం చుట్టూ 620 ఉంటాయంట. కొన్ని అయితే చేతులు విరిగిపోయి అలా ఉన్నాయి. ఈ శిల్పం పేరు సుఖభాషిని, మాట్లాడే చిలుక. ఇక్కడ ఒక శిల్పం అద్దంలో ఫేస్ చూసుకుంటున్నట్టుంది చూడండి. కింద అసిస్టెంట్లు కూడా ఉన్నారు చూడండి, చాలా బాగా చెక్కారు కదా. అన్ని ఆడవాళ్ళ శిల్పాలే ఉంటే మధ్యలో శ్రీకృష్ణుడి శిల్పం. జగన్మోహిని నాట్యం. తల మీద చెయ్యి ఉంది కదా, అలాగే కింద కాలు ఉంది కదా, ఆ కాలుకి చెయ్యికి స్టిక్ పెడితే ఆ స్టిక్ ఆ చెయ్యి చివర ఈ కాలు చివర తగులుద్దంట. పర్ఫెక్ట్ డాన్స్. టాక్సిక్ లేడీ. కింద తేలుంది చూడండి, ఇటువంటి వాళ్ళకు దూరంగా ఉండాలని. ఈ శిల్పం పేరు రుద్రవీణ, కాకపోతే వీణ తీగలు తెగిపోయి ఉన్నాయి. ఈ శిల్పం పేరు కపాల భైరవి. ఈ శిల్పం పేరు తాండవేశ్వరి. ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కున్న తీగలు చూడండి, అవి రాతితో చెక్కినవే, అచ్చం తాడుగట్టినట్టే ఉంది. ఇటువంటి శిల్పాలు మనకు ఆలయం చుట్టూ చాలా ఉంటాయి. నేను జీవాత్మకు సంబంధించి కొన్నే చూపించాను. ఇప్పుడు పరమాత్మకు సంబంధించి కొన్ని శిల్పాలు చూద్దాం. ఇక్కడ నరసింహస్వామిని చూడండి, హిరణ్యకశిపుణ్ణి చంపుతున్నప్పుడు ఆ పేగులు మెల్లో వేసుకోవడం ఎంత డీటెయిలింగ్ తో ఉందో ఈ శిల్పం. చేతిలో గంట కానివ్వండి, ఆయుధాలు కానివ్వండి, వావ్. అలాగే స్వామి గజాసురుణ్ణి సంహరించే దృశ్యం. ఆ పక్కనే నాగదేవతల శిల్పాలు కూడా ఉన్నాయి చూడండి, తోకలు పెనవేసుకున్నట్టు ఎంత బాగా చెక్కారో చూడండి. ఇక్కడ స్వామివారి శిల్పం ఉంది కదా, ఆ శిల్పం పైన గంట ఉంది చూడండి. ఆ గంట పైన గొలుసు, అది నిజంగా గొలుసు గంటలాగే ఉంది, ఏదో రాత్రితో చెక్కినట్లేదు. రావణాసురుడు ఆత్మలింగం కోసం కైలాస పర్వతాన్ని ఎత్తుతున్న దృశ్యం. అంటే ఈ స్కల్ప్చర్స్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడే ఒక 1/2 hour ఉంటారు, మొత్తం ఆ డీటెయిలింగ్స్ అన్ని గమనిస్తారు. చాలా బాగుందండి, అసలు చాలా బాగుంది. ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు చేపను కొడతాడు కదా, ఆ దృశ్యం చూడండి. అలాగే ఈ శిల్పాన్ని టచ్ చేస్తే మ్యూజిక్ వస్తుందంట. మ్యూజికల్ పిల్లర్ విన్నాను గానీ మ్యూజికల్ శిల్పం. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో హిరణ్యాక్షుణ్ణి చంపుతూ భూమాతను కాపాడుతున్న దృశ్యం. స్వామి పైన ఆ జై గంట చూడండి, మర్చిపోయి నిజంగా మెటల్ తో చేసిన గంట అనుకునేస్తాం మనం. ఇక్కడ చూడండి అద్భుతమైన ఇంటికి మినియేచర్, ఒక దర్బార్ లాగా ఎంత దర్జాగా ఉందో అసలు ఇల్లు. ఆ చిన్న దర్బార్కే బ్యూటిఫుల్ శిల్పాలు, మళ్ళీ బాల్కనీ, చుట్టుపక్కల మొత్తం బాల్కనీ ఉంటది. ఆ బాల్కనీకి చిన్న చిన్న శిల్పాలు. వావ్, వండర్ఫుల్ గా ఉంది అసలు. 2-3 అంతస్తుల బిల్డింగ్ అంటే ఇలా కదా ఉండాలి అని అనిపించింది. ఇలాంటివి అసలు ఈ దేవాలయంలో ఎన్నో ఇంకెన్నో లెక్కలేనన్ని. హోయసల రాజులకి, శిల్పులకి, ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్. అలాగే ఆలయం వెనక పక్క స్వామి దశావతారాలు చూడడానికి నిజంగా 2 కళ్ళు సరిపోవండి.
ఈ దేవాలయంలో మనం ఖచ్చితంగా చూడాల్సింది విజయ దీపస్తంభం. ఇంత అద్భుతమైన దేవాలయాన్ని ఎటువంటి కాపీ లేకుండా ఎలా కట్టుంటారు? అందుకే ఈ పక్కనే మనకి ఆ మెయిన్ దేవాలయానికి రెప్లికా కనిపిస్తది. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆ రెప్లికా, కాకపోతే దీని మీద ఎటువంటి శిల్పాలు ఉండవు. ఇది ఆ ప్రధాన దేవాలయానికి మోడల్ మాత్రమే. అలాగే దేవాలయం బయట బావి, ఈ పక్కనే చూసుకున్నట్లయితే వాస్తు ప్రకారం వంటశాల. మనం దేవాలయంలోకి ఎంటర్ అయినప్పుడు రైట్ సైడ్ లో కోనేరు, ఈ కోనేరులో తాబేళ్లు కూడా తిరుగుతున్నాయండోయ్. అలాగే ప్రధాన దేవాలయం వెనకాల శ్రీదేవి భూదేవి ఆలయాలు. మొత్తానికి ఈ దేవాలయం హోయసల రాజులు నిర్మించిన 3 మాస్టర్ పీసుల్లో ఒక మాస్టర్ పీస్. మిగతా 2, ఒకటి హలిబీడు, 2 సోమనాథపురాలో ఉన్నాయి. వాటిని కూడా వెళ్లి బ్లాగ్ చేస్తాను. నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది ఈ దేవాలయం చూసిన తర్వాత. సంచారీస్, ఇప్పటి వరకు ఈ దేవాలయంలో అద్భుతమైన శిల్పకళా సంపద, మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని చూసాం కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి షేర్ చేసి, అలాగే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వీడియోతో మళ్ళీ కలుస్తాను.